ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేస్తూ పార్టీ గెలుపునకి కృషి చేయాలని సీనియర్ బీజేపీ నాయకుడు కౌడిపల్లి గోపాల్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం కతలాపూర్ గ్రామంలో బీజేపీ మండల స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి మండలంలోని పలు గ్రామాల నుంచి బీజేపీ శ్రేణులు హాజరయ్యారు. కౌడిపల్లి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలని గ్రామ స్థాయిలో ప్రజలకి అవగాహన కల్పించాలని అన్నారు. టీఆర్ఎస్ చేస్తున్న మోసాలని ప్రజలకు వివరించాలని కోరారు. రానున్న ఎలక్షన్స్లో అత్యంత మెజారిటీతో బీజేపీని గెలిపించుకోవాలని మండల స్థాయి, గ్రామ స్థాయి, బూత్ స్థాయి కమిటీలని బలోపేతం చేయాలన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకే సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలుగా ఉండి కానీ వేరే దగ్గర ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉన్న సందర్భంలో మనమందరం ఖచ్చితంగా కూడా ఈ పార్టీ కోసం పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కొరకు, అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మీ కొరకు ఎప్పుడు పనిచేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఎవరికి ఫోన్ చేసినా ఏ ఇబ్బంది వచ్చినా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు జరిగినప్పటికీ మన కార్యకర్తలు ఇక నుండి కలిసికట్టుగా ఉండి ఎక్కడ ఏ ఇన్సిడెంట్స్ జరిగినా అందరం కలిసి వెళ్ళే విధంగా మనమందరం ఉండాల్సిన అవసరం ఉంది. రానున్న ఎలక్షన్ రోజులు కాబట్టి కొంచెం తప్పు ఉంటుంది. వాటన్నిటిని ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి ముఖ్యంగా ఈ 30 రోజుల కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో మనం సఫలీకృతం అయితే మనం ఖచ్చితంగా కూడా రానున్న ఎలక్షన్ తెలంగాణలో మన జెండా ఎగరవేయడం ఖాయం. మనం మొన్న కర్ణాటకలో జరిగిన ఎలక్షన్ను మనం తీసుకున్నట్టుంటే అక్కడ ఖచ్చితంగా కూడా పన్నా ప్రభు బూత్ కమిటీలు అదేవిధంగా ప్రతిదీ కూడా అక్కడ వర్కౌట్ జరిగింది. కానీ మనం అన్నీ కూడా 1000-2000 ఓట్ల మెజార్టీతో మనం ఓడిపోవడం జరిగింది. ఒక వర్గం వారు ముఖ్యంగా గంపగుద్దగా వన్ సైడ్ ఓట్లు వేయడం వల్ల అది ఇబ్బంది జరిగింది. కాబట్టి మనం ఒక మెజార్టీ వర్గాన్ని మనం మేల్కొల్పోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎన్ని జరుగుతున్నాయి మీరందరూ కూడా వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఫేస్బుక్లో చూస్తున్నారు. కాబట్టి మనమందరం మంచిగా సుఖశాంతులతో ఉండాలి. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో తీసుకురావడమే ముఖ్యమైన పని. కాబట్టి దయచేసి మనందరికీ పనులు ఉంటాయి. ఎప్పుడు పిలిపించిన గౌరవ మన మండల అధ్యక్షులు కానీ మిగతా నాయకులు ఎప్పుడు పిలిపించినా మనమందరం కతలాపూర్ చేరుకునే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మనమందరం ప్లాన్ చేసుకోవాలా. ఈ రోజు మనమందరం కష్టపడ్డాం. ఈ 5-6 నెలలు రోజుకు 6-7 గంటలు, అదేవిధంగా ముఖ్య నాయకులంతా 12 గంటలు అట్లా కష్టపడితే మనం ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఎవరికి వస్తుందన్నది అధిష్టానం నిర్ణయం చేస్తుంది. దాన్ని గురించి కాకుండా మనం ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉన్నది. ఎలాంటి అవసరం వచ్చినా కానీ పార్టీ తీర్చడానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు గారి నేతృత్వంలో పార్టీ అదేవిధంగా ఒక వాట్సాప్ గ్రూప్ను కూడా క్రియేట్ చేయాలా. బూత్కు సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్, అదేవిధంగా అక్కడ గ్రామంలో ఉన్న ప్రజలతోని ఒక వాట్సాప్ గ్రూప్, రెండింటిని కూడా మనం క్రియేట్ చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉన్నది. జిల్లా పార్టీ ఇచ్చిన మరియు స్టేట్ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకువెళ్ళి ఈ 5-6 నెలల్లో మనకి ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అంటే ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఇన్ని రోజులు చేసిన శ్రమ అంతా ఈ 4-5 నెలలు మనం కష్టపడితేనే దానికి ఫలితం దక్కుతుంది. మనకు ఏదైతే ఈ వేములవాడ కాన్స్టిట్యున్సీ భారతీయ జనతా పార్టీ వశం కావాలంటే ముందుగా నాయకులతో పాటు